హాయ్ అండి. నన్నైతే అరటికాయలు కోసాం కదండి. ఈరోజు మార్కెట్కి అనేది పట్టుకెళ్తున్నాను. ఉదయం 6:30కి వెళ్తే గమ్మున రావచ్చని 6:30కి బయలుదేరుతున్నామండి. అంటే 20 కిలోమీటర్లు దాటి ఉంటుంది మనకి రావులపాలెం అండి. అందుకే ఇంకా వీడియో అక్కడికి వెళ్ళాక తీద్దామని మామూలుగా బండి స్టార్ట్ అయ్యి తీసానండి. మనం ప్రస్తుతానికి అయితే మార్కెట్లోకి వచ్చామండి. మార్కెట్లో వీడియో అలా తీసానండి. మనం అమ్మడానికి అది వీడియో తీయడానికి ఎవరు లేక నేను ఇలా కొద్దిగా తీసి పెట్టానండి అంతే. మన 6 కర్రలకి 1500 అడిగామండి, కానీ 1100 ఇచ్చారు. మార్కెట్ అనేది పర్లేదండి, మనకైతే గిట్టుబాటు ధర వస్తుంది కంపల్సరీని. సో మన 6 కర్రలు 1100కి అమ్మాం. మనం మార్కెట్లో అమ్మినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాం కానీ కుదరలేదండి. ఎవరు అంటే నాకు నేనే తీసుకోవడానికి ఇబ్బంది అయింది. సో వీడియో అయితే తీయలేదు. 6 కర్రలు వచ్చి 1100కి అమ్మాం కదండి. కర్ర వచ్చి 185 రూపాయలు అయిందండి. మనకి 185 రూపాయలు వచ్చింది ఒక్కొక్క కర్ర. 6 కర్రలు పట్టుకెళ్ళాం కదా, 1100 అండి. మన 6 కర్రలకే పెట్టుబడి 360 రూపాయలు అయిందండి. మన పెట్టుబడి మన సొంతంగా పెట్టిన పెట్టుబడి దుక్కులు ఏంటి మందు పెట్టడం ఏంటి అవన్నీ అట్లకి కలిపి 360 అండి 6 కర్రలకనే. అంటే కర్ర వచ్చి 60 రూపాయలు చొప్పునండి. 360 అయింది. 360 తీసేగా మనకి 1100 నుంచి 360 తీసేగా 740 రూపాయలు మిగిలిందండి మనకి. సో మనమైతే ఇది అన్ సీజన్ అండి. అన్ సీజన్లోనే ఎంత మిగిలింది. ఓకేనండి. అంటి తోటలో అయితే కంపల్సరీ మిగులుతుంది, కానీ కర్రలు బాగుండాలండి. అంటి తోట పెట్టుబడి బాగుండాలి, అంటి తోట కర్రలు బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు.